బ్యాక్ పెళ్లికి ఒక్కరోజు ముందు పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లింట్లో విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో నవవరుడు కిరణ్ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదంటున్నారు బంధువులు. చలాకీగా ఉండే వ్యక్తి ఇలాంటి పని ఎందుకు చేశాడో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. మా చిన్ననాన్న కొడుకు వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం ఎదుర్కొన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. రాత్రి చూసేసరికి సూసైడ్ చేసుకున్నారు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది, మా ఫ్యామిలీకి ఏం అర్థమవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుండేవాడు, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమైందేమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెట్ అయ్యి వచ్చింది. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చిండ్రు. మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల్లో, మా కులంలో అందరు కూడా చాలా విషాదకరం ఉంది. వాళ్ళు మార్నింగ్ కూడా ఫోటోలు దిగారు హ్యాపీగా. వాడే బైక్ మీద తీసుకెళ్ళి ఫోటో తీసుకొని మంచిగా షూట్కు వచ్చిండు. మరి ఈ విధంగా రాత్రి కావడం చాలా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు నవవరుడు ఆత్మహత్యకి సంబంధించి ఇప్పటికైనా కారణాలు తెలిసాయా? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు దీనిపై ఏ విధంగా విచారణ చేస్తున్నారు? శ్రీనివాస్, రేపు ఉదయం మా పెళ్లి అనగా ఈరోజు నవవరుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఆ గ్రామం లోపల విషాదం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలము వెల్లుల గ్రామానికి చెందినటువంటి లక్కంపల్లి కిరణ్ అనేటువంటి ఆ యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి యువతితో ఇటు వారం రోజుల క్రితం కూడా పెళ్లి నిశ్చయమైంది. వీరు ఆ పెళ్లి నిశ్చయం కావడంతో ఇటు వరపూజ అయిన తర్వాత ఆ పెళ్లి సంబంధించినటువంటి ఫోటో షూట్ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా వెళ్లి చేయడం జరిగింది. అయితే అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా కానీ రేపు ఆ పెళ్లి అనేటువంటి సమయం లోపల ఇటు ఇంటి వద్ద పెళ్లికి సంబంధించినటువంటి హడావిడి, తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతుండగా నేను రాత్రి సమయం లోపల కిరణ్ ఆత్మహత్యకు పాల్పడడం అయితే ఇప్పుడు ఆ గ్రామం లోపలే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు 35 ఏళ్ల వయసు లోపల ఇటు కిరణ్ కు పెళ్లి నిశ్చయమైంది. నిశ్చయమైనటువంటి నేపథ్యం లోపల అదే గ్రామానికి చెందినటువంటి ఆ యువతితో నిశ్చయం అవడంతో ఇటు గ్రామం లోపల అయితే అటు వధువు వరుడు సంబంధించినటువంటి బంధువులంతా కలిసి గ్రాండ్ గా పెళ్లి ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల ఇంట్లో సూసైడ్ చేసుకోవడం అయితే ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ కిరణ్ చాలా అందరితో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు అని చెప్పి ఇటు బంధువులు చెప్తున్నా గానీ ఇటు యువతితో కూడా చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నది. ఇటు వారం రోజుల క్రితమే నిశ్చయమైన తర్వాత కూడా వాళ్ళిద్దరు కలిసి ఆ ఫోటో షూట్ కూడా వెళ్ళి చాలా సరదాగా గలిపారు. కానీ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది అయితే ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో అటు కుటుంబ సభ్యులు, బంధువులు రోజుల్లో మిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కిరణ్ మృతితో గ్రామం లోపల విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి కారణాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.